పొద్దుగాలేసే ఫేక్ చెప్పేలా ఇక ఏది ఫోటో దిగడానికి వీడియో తీయడానికి అడ్డం వచ్చినాయంట సర్జికల్ స్ట్రైక్స్కి. కానీ ఏది బాంబులు వేయడానికి అడ్డం రాలేదంట. ఎవరికి చెప్తున్నారు? పొద్దుగాల లేస్తే ఫేక్. ఆ ఏది వడోదరలో ఆ రైల్వే అది గూడ్స్ రైలు, అది వీడు చిన్నగా ఉన్నప్పుడు లేనే లేదు, ఆ తర్వాత వచ్చింది. అది గూడ్స్ రైలు, ఆడ రైలే ఆగది. వీడు ఆ రైల్వే స్టేషన్లో వీడు ఛాయ్ అమ్మిండట. ఎవరిని చేయబోలరా పొద్దుగాలేస్తే ఫేక్ పెట్టే? వాడు చిన్నప్పుడే ఫ్రాన్స్కి అన్నిటికి పోయిండు. నేను పేదోడిని, నేను అడక్క తింటా, నాకు షిప్ అయ్యి అడుగుతాడు. మరి షిప్ అడిగేటోడు వాడు ఎట్లా పోతారా? హవాయి చెప్పులతో తిరిగేటోడు హవాయి జహాజ్లో తీసుకుపోతా అన్నాడు. లబ్బర్ చెప్పులు వేసుకునేటోని విమానంలో తిప్పుతా అన్నాడు. ఏదిరా కాంగ్రెస్ వాడు దోసుకున్న సొమ్ము తెచ్చేస్తే ఒక్కొక్క దగ్గర 15 లక్షలు వస్తున్నాడు. ఏదిరా అంటే జుమ్లా అంటున్నాడు. ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తా, ఇంట్లో కరెంట్ ఉంటుంది, అలా నీళ్ళు వస్తాయి, నల్ల వస్తుంది, ఇట్లా తిప్పొచ్చు అలా తిప్పొచ్చు అన్నాడు. ఎవరికి వచ్చినాయిరా? వాడు ఆరోగ్యశ్రీ లాంటిది అది వాడు ఇస్తా అంటే అది ఎవడికి యాక్సెప్ట్ చేస్తలేడు, ఆడ గవర్నమెంట్ వీడు నిధులే ఇస్తలేడని వాళ్ళు చెప్తున్నారు. ఏం చేసిండ్రా మోడీ గాడు? మరి అప్పులేమో తెస్తూనే ఉన్నాడు, ఉన్న కంపెనీలన్నీ ఎత్తుకోబోతూనే దోస్తులకు ఇచ్చేస్తూనే ఉన్నాడు, భూగర్భ ఖనిజాలు ఎత్తేస్తూనే ఉన్నాడు. అన్ని 70 ఏళ్ళ మరి అదాని ఏనాడు ప్రపంచంలో 2వ ధనవంతుడు కాదు. ఇవాళ అమెజాన్, గూగుల్ లాంటి లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తుంది. వాడు 30,000 మందికి కూడా 15,000 మందికో 30,000 మందికో వాడు ఏది ఉద్యోగాలు ఇస్తున్నాడు. మరి దేశంలో సడన్ గా ప్రపంచంలో రెండవ ధనవంతుడు ఎట్లయింటారా అదాని? అంటే దేశ సంపద అంతా వాని పేరు మీద రాసినావు, వాని పేరు మీద నామకే వాసు రాసినావు, వాని పేరు మీద నువ్వే దోసుకుంటున్నావు. ఎవడు ప్రశ్నిస్తే వాడిని ఇబ్బంది పెట్టుడు, వాని మీద సిబిఐ ఈడీ అనుడు, లేకపోతే వాళ్ళని వ్యక్తిగతంగా ఇది దూషించుడు, ట్రోల్ చేసుడు, గిదారా మీ బతుకు? చెప్పండి మోడీ ఏం కట్టించిండు? బరాబర్ విమర్శిస్తాం. ఎందుకురా? నచ్చకపోతే దీపమ్మా నువ్వు ఎవడు ఉంటే వాడిని ప్రశ్నిస్తాం. వీడు ప్రశ్నించలే మోడీ గాడు. మూగ ప్రధాని అని ఎక్కిరియలే అంత పెద్ద మేధావిని పెట్టుకొని. ఆయన 7-8% జీడిపి పర్సెంటేజ్ పెరుగుకుంటూ పోతే ప్రపంచ దేశాలు ముక్కున ఏలేసుకొని చూసినారా? ఆయన ఖాళీ కొనకోటికి సరిపోడరా? ఆయన పేరు మీద అవార్డులు ఇస్తుర్రా ఆర్థిక శాస్త్రంలో? అర్థమైందా? దేశం క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పుడు దేశాన్ని కాపాడినరా ఆర్థిక పాలసీస్ తెచ్చి. ఆయన యూజీసీ చైర్మన్గా పనిచేసిండు, ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిండు. ఆయనకి పేరు మీద 100 డిగ్రీలు ఉన్నాయి. ఆయన ఖాళీ కొనకోటికి సరిపోడు, ఆయన ఎక్రియలేడు. దేశం ఆర్థికం డాలర్ ఎట్లా గిరితా, రూపాయి విలువ ఎట్లా పడిపోతుంది అన్నాడు. ఆ 46 రూపాయలు అంత ఇప్పుడు 86 రూపాయలు అయింది. సప్పుడు ఏడేంద్రా? పరిపాలన శాత కాకపోతే దీపో సన్నాసి. బరాబర్ మాట్లాడతాం. మంచోనికి విలువిస్తాం. స్వామి వివేకానందని ఏం అనలే మనము, రమణ మహర్షిని ఏం అనలే మేము. అర్థమైందా? బాబా యోగిని ఏమనలే, పరమహంస యోగానందని ఏమనలే. మంచోని ఎందుకు తిడతాం రా? సుభాష్ చంద్రబోస్ని ఏమనలే మేము, భగత్ సింగ్ని ఏమనలే మేము, అంబేద్కర్ గారిని ఏమనలే మేము. ఎవడైతే మమ్మల్ని కాల్స్కరింటుండో అనాది నుంచి, ఎవడైతే మాకు కుల వివక్ష పెట్టిండో, వర్ణ వ్యవస్థ పెట్టిండో, మాకు ఊరుకు దూరంగా పెట్టిండో, మాకు మొద్దు పని చేయబా, ఈ కులమోడు ఈ కులం పని చేయాలని చెప్పిండో, ఇదే మగ్గం నేసుకొని బతకాలి వీడు చదువుకోవద్దని చెప్పిండో, ఇప్పటికీ ఆ యొక్క వ్యవస్థ నుంచి బయటకు రాకుండా మాకు నిర్బంధిస్తుండో, మాకు డెసిషన్ మేకింగ్ లో మమ్మల్ని లేకుండా చేస్తుండో బరాబర్ తిడతాం. మా ప్రాణాలు పోయేదాకా కొట్లాడతాం. ఏం బిక్కుంటారో బిక్కోరి బాపన్న కొడుకులా. మీ అంతమే మేము కంకణం కట్టుకున్నాం. ఇక వదిలేదు లేదు, ఇక మిమ్మల్ని వదిలేదు. మేమందరం ఏకమైతే మీరు ఎంతరా? మేము వస్తే కొట్టుకోపోతారు. మేమందరం శూద్రులం అందరం కలిస్తే బాపన్న కొడుకులు ఉచ్చల కొట్టుకోపోతారు. మాకున్న జనాభాకి, మాకున్న తెలివితేటలకి. అర్థమైందా? ఇక చేయలేరు. ఇక ఈ షాగంటిలకి ఈ గంటలకి చెత్త చెప్పలేరు. ఇక గొల్లాయన పోయి తిరుపతిలో ఇచ్చేయాలి, ఇవన్నీ నడవదు. ఇక బాపనోడే చేసుకోవాలి. బాపనోడు వాని బట్టలు వాడే ఉతుక్కోవాలి, వాడిని వాళ్ళు అంటరానికి చేయాలి. బాపనోని బట్టలు వాడు ఉతుక్కోవద్దు, బాపనోనికి వాడు బట్టలు నేసియద్దు. వాని వ్యవసాయం వాడే చేసుకోవాలి, వాని పంట వాడే పండించుకోవాలి, వాడి బట్టలు వాడే ఉతుక్కోవాలి. అది వానికి పనిష్మెంట్. వాడిని వెలివేయాలి. బాపనోడికి ఏ కులపోడు ఏ పని చేసి పెట్టద్దు.
అప్పుడు తెలుస్తుంది ఆ నొప్పి ఏందో. వదిలొద్దు అని, అర్థమైందా? వాడు పూజలు చేసి తెచ్చుకుంటాడా, ఆకాశంలోకి వెళ్ళి తెచ్చుకుంటాడా, వాడి పండ్లు వాడే వండించుకోవాలి. వాడి దేవునికి నైవేద్యం పెట్టాలంటే పాలు వాడే బర్రెని కట్టుకొని వాడే చేసుకోవాలి, పండ్లు వాడే వండించుకోవాలి, బట్టలు వాడే ఉతుక్కోవాలి. వానికి ఎవ్వరు సహకరించవద్దు, వాడిని వెలివేయాలి బాబునని. అప్పుడు చక్కగా అవుతాడు. వదిలేదు లేదురా మిమ్మల్ని. గాంధీ పేరు వాడుతారు ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం గాంధీ అగ్రకులం కాదా? గాంధీని ఎవడు పడుకున్నారా? గాంధీ కూడా ఆయన దేశం కోసం ఆయన అప్పుడు దేశంలో కాంగ్రెస్ మెయిన్ ఉండే కాబట్టి కాంగ్రెస్ ద్వారా ఆయన సౌత్ ఆఫ్రికాలో ఏమేమి సేవ చేసిండో అట్లాంటిది దేశం మీద ప్రేమతో ఆయన సేవ చేయడానికి వచ్చిండు. దానికి కదా దానికే సంబంధం. అందరిని తిడుతుంటాడు. గాంధీ అన్నా వీళ్ళ కోపమే, ఎవరినైనా నెహ్రూ అయినా కోపమే. మరి దేశాన్ని నిర్మించిన వాళ్ళ మీద అంత కోపం ఉంటే నువ్వేం చేసినావు? చెడగొట్టింది తప్ప, బ్రిటిష్ అని బూట్లు నాకింది తప్ప ఏం చేసినావు? ఒక్క హిందువుని స్వతంత్రోద్యమంలో పాల్గొనదని చెప్పినావు. మళ్ళీ ఇలా మేము దేశభక్తులం అని చెప్తున్నావు. 2002 దాకా ఏది భారతీయ జెండాని ఎగిరేయలేదు, భారత రాజ్యాంగాన్ని యాక్సెప్ట్ చేయలేదు. మీరు దేశభక్తులారా? పరీక్షకి పారిపోండి, వద్దు. మేమందరం ఉచ్చబోసేదాకా వెయిట్ చేయకండి, వెళ్ళిపోండి. ఆ ఉచ్చల పట్టుకోతారు ఇండస్ నది దాటి. మంచి చెడుకి మన అగ్రకాలం ఉంటారా? రేపు పెద్దగా తిండి చేస్తాడు ఎవడైనా పెద్ద కులమే. ఆ పెద్దగా తిండి ఏం ఇస్తలేరు. 56 ఏళ్ళు మిమ్మల్ని మీరు అట్లనే ఉంచారు వాళ్ళని. ఎవ్వడు ఉంచలే చూస్తున్నాడు. ఇప్పటికీ రాజ్యాంగాన్ని యాజ్ ఇట్ ఈజ్ ఇంప్లిమెంట్ చేస్తామని నాటి నుంచి నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. అయినా సరే ఈ గుడి పేరు మీద మాకు చెత్త నింపుతున్న లంబడి కొడుకులు వీళ్ళు ఇంప్లిమెంట్ చేయనిస్తలేరు గ్రౌండ్ లెవెల్లో. అర్థమైందా? రాజ్యాంగాన్ని ఎప్పుడు ఎత్తేయాలని చూస్తున్నారు. అది వాడు పాటించొద్దని చెప్తున్నారు. అంబేద్కర్ ఓడు అంటున్నారు. చెత్త విధాల ప్రయత్నం చేస్తూనే ఉంటాం మీ చెత్త నుంచి ప్రజల్ని బయటకు తీసుకురావడానికి. 56 ఏళ్ళు మీరు ఏం చేశారు? ఎవరి ఇంట్లో వాళ్ళని అట్లనే ఉంచారు, ఎవరి కాడ అట్లనే ఉంది. మీరు ఓన్లీ నేను కేవలం చెప్తున్నా, ఎవ్వడు ఉంచలే. ఏడున్నారా 1947 దళితుల పరిస్థితి, శూద్రుల పరిస్థితి ఏముంది, ఇయ్యాలేముంది చూడరా? మారలేదురా? అట్లా మారుస్తుంటే మీరు అడ్డుపడుతున్నారు. ఇంకా చేస్తాం.